హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ పరమాన్నం అండి. పరమాన్నం చేయడం అంటే చాలా ఈజీ అండి. ఫస్ట్గా 100 గ్రాములు బియ్యం, ఒక 3 టేబుల్ స్పూన్లు పెసర్లు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1కి 2 సార్లు వాష్ చేసుకోవాలి. బియ్యం అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏ బియ్యం అయినా వాడుకోవచ్చు. చూడండి, బాగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి, బాగా నానిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత అంతలోపు మనము ఒక 1/2 లీటర్ పాలు బాగా వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. పాలు బాగా వేడెక్కిన తర్వాత 2 కప్పులు బెల్లం వేరే బౌల్లో తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కరిగించుకుందాం ఫ్రెండ్స్. దీనికి ఏదైనా ఎలాంటి పాకం అవసరం లేదు ఫ్రెండ్స్, బెల్లం కరిగితే చాలు. చూడండి, ఈ విధంగా బెల్లం కరిగించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పర్ఫెక్ట్గా బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరే బౌల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం, పెసర్లు, కొంచెం ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాత పాలు, మనం కాచి పెట్టుకున్న పాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలదిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కలదిప్పకపోతే పాలు పొంగిపోతాయి. చూడండి, బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అంతా ఒక 10-15 నిమిషాల దాకా పడుతుంది ఫ్రెండ్స్. ఓపికగా ఉడికించుకోవాలి. అప్పుడు మనం రైస్ను తీసుకొని ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం అన్నం రైస్ అవుతుంది కదా, ఆ విధంగా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, బియ్యం మెతుకు ఇలా అయింది కదా. అప్పుడు ఒక గరిటెతో మొత్తం నలిపేయాలి ఫ్రెండ్స్. మొత్తం దుద్దితే రైస్ మొత్తం నలిగిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా కాంచి పెట్టుకున్న బెల్లం నీళ్ళు వడగట్టుకొని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వడగట్టుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి, మొత్తం బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలిపి వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడైన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో ముంతమాడి ఉప్పు, ద్రాక్ష వేసుకొని జస్ట్ ఒక 10-15 సెకండ్ వేడి చేసి ఈ విధంగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నెయ్యి, ముంతమాడి ఉప్పు, ద్రాక్ష 2 ఈ పరమాన్నంలో వేసి 1 నిమిషం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అంతే, పరమాన్నం రెడీ. చూడండి, పరమాన్నం రెడీ అయిపోయింది. చూస్తుంటే ఈ స్మెల్కి అయితే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి తిన్నానంటే బౌల్ మొత్తం అయిపోయినంత వరకు వదలరు ఫ్రెండ్స్. ఏంటి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్